అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? మోదీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లులో ఎటువంటి మార్పులు చేస్తుంది చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. చెప్పు. ఇండియా నుండి పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఇండియా నుండి ఆయా దేశాలకు వలస వెళ్లిపోయిన ముస్లింల యొక్క ఆస్తులను, ప్రాపర్టీలను మేనేజ్ చేయడానికి 1950లో నెహ్రూ గారు వక్ఫ్ బోర్డుని ఫామ్ చేశారు. సెప్టెంబర్ 2022లో తమిళనాడులోని ఏకంగా 18 గ్రామాలను 369 ఎకరాలు రైతుల నుండి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది ఈ వక్ఫ్. ఇందులో 1500 సంవత్సరాల పురాతనమైన హిందూ టెంపుల్ కూడా ఉంది. ఇలా రైతుల భూములు మాత్రమే కాదు, ఏకంగా పార్లమెంట్ ఆస్తి వివరాల్లో నమోదు చేసుకున్నారు. ఇండియన్ రైల్వే మరియు మిలిటరీ తర్వాత అత్యధిక ల్యాండ్ ని కలిగి ఉంది. ఏకంగా 9 లక్షల ఎకరాలని కలిగి ఉంది. ఒకసారి వక్ఫ్ బోర్డ్ కన్ను పడితే అది ఎవరి భూమి అయినా కానీ, ఈవెన్ గవర్నమెంట్ భూమి అయినా కానీ ఎవరు ఏం చేయలేరు. వీరి ఆగ్రహాలను ఆపడానికి మన మోదీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ని ప్రవేశపెట్టింది. అందులో ఏమున్నాయో చూద్దాం. 1. గవర్నమెంట్ యొక్క భూములను ఏమైనా తీసుకుని ఉంటే తిరిగి ఇచ్చేయాల్సిందే. 2. ఇక నుండి వక్ఫ్ బోర్డ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి వెళ్ళి ఏ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. ఇది ఆ ఏరియా యొక్క కలెక్టర్ డిసైడ్ చేస్తారు. 3. సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్లో అందరూ ముస్లిమ్సే ఉండేవారు. ఇక నుండి 2 నాన్ ముస్లిమ్స్ కూడా ఉండాలి. 4. ఇక నుండి ఏదైనా వక్ఫ్ బోర్డులో ఏమైనా ప్రాపర్టీ ఇష్యూ ఉంటే మనం హైకోర్టుకి వెళ్ళి పోరాడొచ్చు. 5. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన అన్ని ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ మరియు అకౌంట్ డీటెయిల్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేయాలి.